తేనెల తోటల మాటలతో గేయ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. తెలివైన దుప్పి అనేది డాష్ జాతక కథ. చూడగంటి అనే గేయ రచయిత తాళ్లపాక అన్నమయ్య. అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. పద కవితా పితామహులు తాళ్లపాక అన్నమయ్య. విందు పాఠ్యభాగ మరియు పత్రికా రచయిత సొదుం రామ్మోహన్. క్రింది వాటిలో గేయంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం గాంధీ మహాత్ముడు. సమయస్ఫూర్తి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం గోపాల్ తెలివి. నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను, మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? సుల్తాన్ విదూషకుడితో. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు అనే సంసిద్ధత పాఠం యొక్క రచయిత బసవరాజు అప్పారావు. నీ అలవాటు మార్చుకున్నావా అని ఎవరు ఎవరిని ప్రశ్నించారు? దుప్పి చెట్టును ప్రశ్నించింది. ఢిల్లీ సుల్తాను తన సామంతరాజులందరినీ పిలిపించి వాటికి సమాధానాలు చెప్పమని వేసిన ప్రశ్నల సంఖ్య ఎంత? 2 ప్రశ్నలు. ఇంతేనా? దీనికి దిగులు పడతారెందుకు, నేను చూసుకుంటాను అని విదూషకుడు గోపాలు అన్నాడు. విదూషకుడు అర్థము ఆశగాడు. సుల్తాన్ అడిగిన 2వ ప్రశ్నకు సమాధానంగా గోపాల్ కొన్న గొర్రెల సంఖ్య 25. క్రింది వాటిలో సంయుక్తాక్షరం పదం కానిది చిక్కు. ఇందులో కా కింద కావొత్తుంది, ఇది ద్విత్వాక్షరము. సో ద్విత్వాక్షరం కలిగిన పదము. సుల్తాన్ లా కింద తావొత్తుంది, సో ఇది సంయుక్తాక్షరము. మాల్వరాజు లా కింద వావొత్తుంది, ఇది కూడా సంయుక్తాక్షరమే. ఆశ్చర్యము ఇది కూడా సంయుక్తాక్షరమే. సే కింద చావుతుంది, రా కింద యావొత్తుంది. సో ఇవి సంయుక్తాక్షర పదాలు, ఇది సంయుక్తాక్షర పదం కానిది. సో చిక్కు అనేది ద్విత్వాక్షర పదం. సొదుం రామ్మోహన్ రావు గారి గురించి క్రింది వాటిలో సరైనది. 1 దశాబ్దం విశాలాంధ్ర, 2 దశాబ్దాలు విశాలాంధ్ర. దీంట్లో ఏంటి సరైనది అంటే ఇది సరికానిది, ఇది సరైనది. 2 దశాబ్దాలు విశాలాంధ్ర. ఈయన 32,000 సంకీర్తనలను రాశారే ప్రతీతి. ఇది అందరూ ఈజీగా చెప్పేస్తారు. ఆన్సర్ తాళ్లపాక అన్నమయ్య. విందు పాఠంలో సూర్యుడు చంద్రుడు వాయువుని తల్లి ఎవరు? నక్షత్రం. నిన్ను అందరూ ప్రశంసిస్తారు, నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్తారు అని చుక్క తల్లి ఎవరిని దీవించింది? చంద్రుణ్ణి దీవించింది. చుక్క తల్లి ఎవరిని శపించింది? చుక్క తల్లి సూర్యుడిని వాయువును శపించింది, చంద్రుడినేమో దీవించింది. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గారి రాసిన గీతాలు ప్రజలను చాలా గాఢంగా ప్రభావితం చేశాయి. గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేది మోక్షము చేతికి చిక్కింది. మోక్షము అనగా అర్థము విముక్తి లేదా విడుపు. క్రింది వాటిని జతపరిచినట్లయితే చకచక నడవడం, గడగడ వనకడం, గనగన మ్రోగడం, కలకల నవ్వడం.
తాళపక అన్నమయ్య ఎవరిని కేంద్రంగా తీసుకొని విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు? ఎవరిని అంటే వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా తీసుకొని విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. సుల్తాన్ వేసిన 2 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వ్యక్తి ఎవరు? వీళ్ళందరూ విదూషకుడన్న, గోపాలన్న, ఆసేగడన్న అందరూ ఒకలే కాబట్టి సో పైవారందరూ అవుతుంది ఆప్షన్ 4 అనేది. సో మనం ముందు దాంట్లో చూసాం కదా, విదూషకుడు అంటే అర్థం ఎవరు, అర్థం ఏంటి, ఆసేగాడు. సో ఆ ఆసేగాడు ఎవరు? గోపాల్. సో 2 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వ్యక్తి వీళ్ళు, గోపాల్ అన్న వ్యక్తి. ఆ గోపాల్కే విదూషకుడు, ఆసేగాడు అని పేరు. గోపాల్ రాట్నాల వాళ్ళ చేత ఉడికించిన దారం ఎన్ని బండ్లకు సరిపోయింది? 16 బండ్లకు సరిపోయింది. సుధుం రామ్మోహన్ రావు గారు ఉదయంలో ఎంతకాలం పనిచేశారు? ఉదయం అనే పత్రికలో 1 దశాబ్దం పనిచేశారు. విశాలాంధ్రలో 2 దశాబ్దాలు పనిచేశారనమాట. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా ప్రణవం గనగన మ్రోగింది. ప్రణవము అనగా ఓంకారం. ఒక బృందగానమే చేస్తుంటే హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ గంగా జటాధార భావనతో. ఇది వరుస క్రమం చూసుకున్నట్లయితే ఫస్ట్ది గంగా జటాధార భావనతో హిమశైల రూపమే నిలబడగా, నెక్స్ట్ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. DBCA ఇది సరైన వరుస క్రమం. ఆశ ప్రమాదాలకు నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేయ కదా తెలివైన తుప్పి.